అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. ఈరోజు రీడింగ్ పీకే కార్డ్ రీడింగ్ తీసుకోవాలనుకుంటున్నానండి. అంటే మీ పర్సన్ ప్రజెంట్ మీరిప్పుడు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, తన సిచ్యువేషన్ ఎలా ఉంది అనే టాపిక్ పైన తీయాలనుకుంటున్నాను. ఈరోజు నేను పీకే కార్డ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ పీకే కార్డ్ రీడింగ్ 3 కార్డ్స్ పెడతానండి. మీకు ఏ కార్డు నచ్చితే ఆ కార్డ్ని చూస్ చేసుకోండి. ఆ కార్డులో వచ్చిన ఫీలింగ్స్ అవి మీ పర్సన్ అనుకోండి. 3 కార్డ్స్ తీస్తున్నాను. ఫస్ట్ బ్లాక్ కార్డ్, నెంబర్ 1 బ్లాక్ కార్డ్, నెంబర్ 2 వైట్ కార్డ్, నెంబర్ 3 గ్రీన్ కార్డ్. ఎవరికి ఏ కలర్ నచ్చి ఉంటే ఆ కలర్ని చూస్ చేసుకోండి. ఆ కార్డుని బట్టి మీ పర్సన్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అన్న దానిపైన ఈరోజు రీడింగ్ తీసుకుందాము. ఈ కార్డులలో ఏదో ఒక కార్డ్ని మీరు చూస్ చేసుకోండి. ఫస్ట్ బ్లాక్ కార్డుకి సంబంధించిన తీసుకుందాము. నెంబర్ 1 కార్డుకి సంబంధించింది. ప్లీజ్ చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మా వ్యూవర్స్ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ప్లీజ్ చెప్పండి యూనివర్స్. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. మా వీవర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మా వీవర్స్ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళ పర్సన్స్కి. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ఇది నెంబర్ 1 కార్డ్ అండి. నెంబర్ 1 కార్డ్ చూజ్ చేసుకున్న వాళ్ళకి ఈ రీడింగ్. ప్లీజ్ చెప్పండి యూనివర్స్. Bottom of the deck, Knight of Wands, Ace of Pentacles, Hanged Man, 9 of Cups, 2 of Pentacles. ఓకే, ఇది ఈ బ్లాక్ కార్డ్, ఈ కార్డు చూజ్ చేసుకున్న వాళ్ళకి ఈ రీడింగ్ అండి. మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ఎలాగనంటే తన లైఫ్లో ఏదో తెలియని ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు. ఎలాగనంటే అది ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయినా కావచ్చండి. అక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి, తను ఒంటరి పోరాటం చేస్తున్నారు, చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ఇక్కడేమో చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ నాకు తెలిసి ఏంటి అని అంటే మీ ప్రపోజల్ని తను యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల, అంటే పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ, అంటే మీ మధ్య ఏంటి అని అంటే కమిట్మెంట్ ఇష్యూస్ ఏమైనా రావచ్చు, లేదు మీ ప్రపోజల్ని మీ పర్సన్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, లేదు వేరే సిచ్యువేషన్స్ ఏమైనా ఉండి వేరే రకమైన ప్రాబ్లమ్స్ మీరు ఏదైనా చెప్పుంటే దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. తొలుగురా మీ ప్రపోజల్ని మీ పర్సన్ యాక్సెప్ట్ చేయకపోవడం ఇక్కడ కనిపిస్తుంది, ఇగ్నోర్ చేయడం కనిపిస్తుంది ఇక్కడ. ఇంకోటి, తన లైఫ్లో ఏదో తెలియని గొడవలు జరుగుతున్నాయి, చాలా ఒంటరి పోరాటం చేస్తున్నారు. తనకు ఏంటంటే చాలా బాధగా మూవ్ ఆన్ అయిపోతున్నారు. అంటే ఇక్కడ మీ ప్రపోజల్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్, తనకు వేరే సిచ్యువేషన్స్ ఏదో ఎదురవుతున్నాయి తన లైఫ్లో, అక్కడ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. అందుకని ఇక్కడ మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. తనకేంటి అని అంటే మీరు ఎంత ప్రపోజ్ చేస్తున్నా, యూనివర్స్ తనకు ఒక ఆఫర్ ఇస్తున్నా మీ రూపంలో, తను అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే తన లైఫ్లో ఏదో తెలియని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల చాలా బాధగా మూవ్ అనే వెళ్ళిపోతున్నారు మీ పర్సన్. చూడండి ఎంత బాధగా మూవ్ అనే వెళ్ళిపోతున్నారు. అంటే వెళ్ళాలని లేదు, వదులుకోవాలని లేదు, కానీ వదులుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్, చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు.
తనకి లాంగ్ టర్మ్ ఈ రిలేషన్ని లాంగ్ టర్మ్ ఉంచుకోవాలని ఉంది, లాంగ్ టర్మ్ తీసుకెళ్లాలని ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ వల్ల ఒకలాంటి అసహనానికి లోనవుతున్నారు. అంటే తెలియని ఒక కోపం, చిరాకు, ఏం చేయాలో తెలీదు, అసహనం. ఇక్కడ మిమ్మల్ని మోసం చేస్తున్నానేమో అన్న బాధ ఉంది మీ పర్సన్కి. అంటే ఇక్కడ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవడానికి వేరే పెద్ద రీజన్ ఏదో అయ్యి ఉంటుంది. అంటే తన లైఫ్లో ఇంకేదో జరిగి ఉంటుందండి. అది ఏ రకమైనదైనా కావచ్చు, ఎవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. ఇది నెంబర్ 1 కార్డుకి సంబంధించింది కనుక ఏదో పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ అక్కడ. ఆ ప్రాబ్లం వల్లనే మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ఇంకొకటి తనకి మీ ఈ రిలేషన్ని లాంగ్ తీసుకెళ్లాలనుకుంటున్నారు. కాకపోతే ఈ ప్రాబ్లం వల్ల ముందుకు రాలేకపోతున్నారు. దానివల్ల చాలా విపరీతమైన కోపం, ఒక తెలియని ఇరిటేషన్లో ఉన్నారు మీ పర్సన్. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని ఏదో మోసం చేసిన అన్న భావన మీ పర్సన్లో ఉందండి. అంటే ఒక వ్యక్తి ఇద్దరు ఇష్టపడిన తర్వాత కూడా పరిస్థితుల వల్ల కూడా విడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొందరేమో టైంపాస్కు లవ్ చేసి వదిలేసుకున్న వాళ్ళు ఉంటారు. కొందరు డబ్బు కోసము ఆ ప్రేమను నటించి వదిలేసిన వాళ్ళు ఉంటారు. కొన్ని నీడ్స్ కోసము ప్రేమించి వదిలేసుకున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ మీ పర్సన్ ఏం కనిపిస్తుందంటే తను ఏదో ప్రాబ్లంలో స్ట్రక్ అయి ఉన్నారు. ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం వల్లనే ఇక్కడ మీ ఆఫర్ని తను రిజెక్ట్ చేస్తున్నారు అన్నది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ తన మనసులో ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఏంటి అని అంటే మిమ్మల్ని మోసం చేస్తున్నాను అన్న బాధ ఉంది. అందుకే మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు మీ పర్సన్. ఏమవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అనే బాధ మనసులో ఉంది. ఇక్కడ రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఇదంతా జరుగుతూ ఉంటే తన మనసుకి చాలా బాధగా ఉంది, తన మనసు తీసుకోలేకపోతుంది. అలాంటి పొజిషన్లో ఏమవుతుందని అంటే చాలా రెస్ట్ పొజిషన్లో ఉంటున్నారు. అంటే తెలియని అసహనము, కోపము అన్నిటి వల్ల ఏమంటే ఆ ఇంపాక్ట్ ఏమవుతుందంటే హెల్త్ పైన చూపిస్తుంది. ఆ హెల్త్ పైన చూపించడం వల్ల తను రెస్ట్ పొజిషన్లోకి వెళ్ళారు, దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఇలాంటి ఒక పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకురా దేవుడాన్ని వేడుకుంటున్నారు తను. యాక్చువల్ చెప్పాలంటే తెలియని సమస్య అనంటే ఇది ఎవరికి ఎలా రిజనేట్ అవుతుందో తెలియదండి. ఏదో ఒక పెద్ద సమస్య ఉంది. అది ఫ్యామిలీ సమస్యే కానీ, లేదు తన కెరియర్కి సంబంధించిందే కానీ, లేదా తన పాస్ట్ కనెక్షన్కు సంబంధించిందే కానీ. అంటే ఇప్పుడు కొందరి విషయాల్లో ఏమవుతుందనంటే పాస్ట్లో తనకు సంబంధించిన పర్సన్తో తనకు బ్రేకప్ అయినా, లేదు లేదా మ్యారేజ్, ఇతర డివోర్సు అలాంటికి సంబంధించిన ఏమైనా ఉంటే అలాంటి వాటిలలో గొడవలు, ఇష్యూస్, వాటిని ఫేస్ చేయలేకపోవడం, దానివల్ల చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉండడం, తనకి ఏం చేయాలో తోచకపోవడం, ఒకలాంటి దిగులు, ఆలోచన. తనకి ఎన్నున్నా మీరు కనిపిస్తున్నారు, కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ పర్సన్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసి ఇది అయితే డివోర్స్కు సంబంధించి, లేకపోతే పాస్ట్ లైఫ్ కనెక్షన్, అంటే గతంలో ఏదైనా రిలేషన్లో ఉంటే దానికి సంబంధించింది. అది మీ ముందు చెప్పలేకపోతున్నారు, ఇలా జరిగిందని మీ ముందు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే చెబితే మీరు ఎలా ఫీల్ అవుతారని బాధపడుతున్నారు. ఆ అసహనం, ఆ కోపం ఎక్కువ కనపడుతున్నాయి మీ పర్సన్లో. కానీ ఈ రిలేషన్ని లాంగ్ టర్మ్ తీసుకోవాలని ఉంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా దీన్ని అధిగమించాలి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి నేను ఎలా బయటపడాలి, నా పర్సన్ని నేను ఎలా చేరుకోవాలి అని ఎక్కువగా థింక్ చేస్తున్నారు మీ పర్సన్. ఇది ఎలాంటి వాటికైనా వస్తుందండి. మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఒకటి, ఈ మ్యారేజ్ అయిన వాళ్ళకి డివోర్స్కి సంబంధించింది ఒకటి. ఇప్పుడు చాలా ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు డివోర్స్ వరకు వచ్చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి ఏంటి అని అంటే మళ్ళీ మీకు ప్రపోజ్ చేయడం, మీరు మీ పర్సన్కి ప్రపోజ్ చేయడం. అంటే ఎన్ని గొడవలు జరిగిన తర్వాత భార్యాభర్తలు కాకుండా పోరు కదా, అది లవర్స్ అయినా భార్యాభర్తలైనా. అలా వచ్చిన తర్వాత మీ పర్సన్ మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్తే మీరు ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఏదో గొడవలు, ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి అయినా లేకపోతే ఎవరికైనా అలాంటికి సంబంధించిన వాటికి కనిపిస్తుంది. ఇప్పుడు వైఫే వెళ్ళి హస్బెండ్ దగ్గరకు వచ్చినా, హస్బెండ్ వెళ్ళి వైఫ్ దగ్గరకు వచ్చినా వాళ్ళ లైఫ్లో ఏవో గొడవలు జరుగుతున్నాయి. ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి ఫ్యామిలీ గొడవల్లాగా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, అందుకే మీ వరకు రాలేకపోతున్నారు. ఇది వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఇద్దరికి వర్తిస్తుందండి. అక్కడ మీ ఫ్యామిలీలో గొడవలు జరగడం వల్ల మీ వరకు రాలేకపోతున్నారు, మీరు ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే అది ఎంత పెద్ద, మీకు పాస్ట్లో ఎంత పెద్ద గొడవలు జరిగాయో, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందో. లవర్స్ వరకు వచ్చేస్తే
ఫాస్ట్ కనెక్షన్ ఏదో ఉండుంటుంది వాళ్ళకి. ఆ కనెక్షన్ని మీకు చెప్పుకోలేక, దాన్ని వ్యక్తపరచలేక, తను మీ ముందు ఎక్స్ప్రెస్ చేయలేక అలా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ ఇద్దరికి మీకు ఏదో మోసం చేస్తున్నారన్న ఫీలింగ్ మాత్రం మీ పర్సన్కి ఉందండి. అందుకే ఇంతలా ఆలోచిస్తున్నారు, చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీ మీద ప్రేమ లేదా అని అంటే చాలా ప్రేమ ఉంది. ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పాను కదా. చాలా ప్రేమ ఉంది మీరంటే. మీతో ఒక లైఫ్ని విష్ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు, కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీతో అంటే కొత్తగా మీతో ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం కానీ, మీతో కొత్తగా కనెక్షన్ స్టార్ట్ చేయడం కానీ అలా చేయాలనుకుంటున్నారు. ఫ్యాషనేట్ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గరికి ఫ్యాషనేట్గా రావాలనుకుంటున్నారు మీ పర్సన్. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అధిగమించి ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అందుకే తను హ్యాండ్ బ్యాగ్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఇటు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక, అటు మీ దగ్గరికి రాలేక చాలా హ్యాండ్ బ్యాగ్ పొజిషన్లో ఉన్నారు. తను మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారు మీ పర్సన్. అందుకని కూడా చాలా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. తెలియని ఒక అసహనం, కోపం, నిరుత్సాహం, ఏమవుతుంది నా కనెక్షన్, ఏమైపోతుంది నా లైఫ్ అన్న బాధ మీ పర్సన్లో చాలా కనిపిస్తుందండి. కాకపోతే మీ పర్సన్కి మాత్రం మీ దగ్గరికి రావాలని ఉంది, మీ కనెక్షన్ని మళ్ళీ రీయూనియన్ చేసుకోవాలని ఉంది, మీ రిలేషన్ రీగ్రోత్ అవ్వాలని ఉంది. ఫీలింగ్స్ పాజిటివ్గా ఉన్నాయి. కాకపోతే జరుగుతున్న సిచ్యువేషన్స్కి చాలా జిగిల్ అవుతున్నారనమాట. అంటే ఇప్పుడు ఫ్యామిలీకి కాదని రావడానికి ఇబ్బంది లేదు, పాస్ట్ లైఫ్ కనెక్షన్ నుంచి మీ దగ్గరికి రావడానికి ఇబ్బంది, ఏదైనా ఇబ్బందే కనుక అలా జిగిల్ అవుతున్నారు. కానీ తనకు మాత్రం మీ దగ్గరికి రావాలని ఉంది, మీ రిలేషన్ని గ్రోత్ చేయాలని ఉంది, మీరంటే చాలా ప్రేమ ఉంది. ఎంత స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నా, ఎంత ఆలోచిస్తూ ఉన్నా మీ దగ్గరికి ఫ్యాషనేట్గా మీ దగ్గరికి రావాలని ఉంది. మీ పర్సన్కి మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎంతమందిలో మీరే కనిపిస్తున్నారు. తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారండి. రీయూనియన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది ఎవరికైనా ఈ నెంబర్ 1 కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకి మీ పర్సన్ రావాలనుకుంటున్నారు, మీ పర్సన్ వస్తారు. ఇదండి 1 కార్డు సంబంధించిన రీడింగ్. నెక్స్ట్ సెకండ్ కార్డు ఇద్దాము. ఇది వైట్ కార్డ్ అండి. సెకండ్ కార్డ్, సెకండ్ చూజ్ చేసుకున్న వాళ్ళకి రీడింగ్. ప్లీజ్ చెప్పండి ఉందా ఈ సెకండ్ పికియా కార్డ్ చూజ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ పర్సన్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్, మా వీవర్స్ పైన వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్లీజ్ తెలియజేయండి. వీవర్స్ పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి, యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్. గ్రాటిట్యూడ్. ఇది సెకండ్ ఈ కార్డు పిక్ చేసుకున్న వాళ్ళకండి ఇది. బాటమ్ ఆఫ్ ది డెక్ సన్ కార్డ్, కింగ్ ఆఫ్ 2 ఆఫ్ సోర్స్, లవర్స్ కార్డ్, 9 ఆఫ్ సోర్స్. ఓకే, ఈ సెకండ్ కార్డు చూజ్ చేసుకున్న వాళ్ళకి మీ పర్సన్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే, తను వర్క్ పరంగా చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారండి. వర్క్ పరంగా చాలా శ్రమ పడుతున్నారు, మనీ గ్రోత్లో ఉన్నారు, మనీ ఫోకస్డ్గా ఉన్నారు, వర్క్ పైన ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు. తను ఎందుకో అటు ఫైనాన్స్ పరంగా కానీ ఇటు రిలేషన్లో కానీ కంఫర్ట్గా లేరు మీ పర్సన్. ఎందుకు లేరు అని అంటే, తన స్ట్రెంగ్త్ తనకు సరిపోవట్లేదు. అంటే ఏదైనా జాబ్ పర్పస్గా ఉన్నా కూడా మీ పర్సన్ తన ఇన్వాల్వ్మెంట్ అక్కడ తక్కువైపోయి, తను చేస్తున్న పనికి సరి అయిన న్యాయం దొరక్క, సరైన ఆదరణ లేక, అంటే చేస్తున్న పనికి సరైన ఆదరణ లేకపోవడం వల్ల మీ పర్సన్ ఎలా అంటే ఎక్కువ ఓవర్ బర్డన్గా ఫీల్ అయిపోయి ఓవర్గా వర్క్ చేస్తున్నారు. కానీ అక్కడ ఆ వర్క్ని ఎవరు గుర్తించట్లేదు మీ పర్సన్ని.
అందుకు తను కంఫర్ట్గా లేనట్టు ఫీల్ అయిపోతున్నారు. వర్క్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. మనీ గ్రోత్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు మీ పర్సన్. మనీ సంపాదించాలన్న ఆలోచన ఎక్కువగా ఉంది. కానీ ఈ 2 విషయాలలో ఏమవుతుంది అని అంటే తనకి తన స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు, అంటే తన స్టెమినా సరిపోవట్లేదు. ఎంత కష్టపడినా కూడా వర్క్ పరంగా ఇంతలోనే ఉంటున్నానన్న ఒక ఫీలింగ్ మీ పర్సన్కి ఉంది. ఇంకా రిలేషన్ పరంగా వస్తే తన రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇటు వర్క్ని అటు రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కొంచెం ఎంపరర్ ఎనర్జీలోనే ఉన్నారు. అంటే అక్కడ వర్క్ పరంగా అయినా సరే, ఇక్కడ మీకైనా సరే ఎలానంటే నేను చెప్పిందే జరగాలి అన్న ధోరణిలో ఉన్నారు కనుక అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏదైనా చూసి చూడనట్టు వెళ్ళిపోతేనే అది వర్క్ కానీ, జాబ్ కానీ, కెరియర్ కానీ, రిలేషన్ కానీ ప్రతిదీ పట్టుకొని ఉంటే అది ముందుకు రాదు. ఎంతసేపు మనము చెప్పిన మాటనే ఎదుటి వాళ్ళు వినాలి అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఎదుటి వాళ్ళు చెప్పిన మాట కూడా మనం వినాలి. సరే, ఆ మాటల్లో ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, ఆ మాట వల్ల ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకుంటే ఆ మాట వినాల్సిన అవసరం లేదు. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు చెప్పినా కూడా. లేదు, ఆ మాట వల్ల మనకు కరెక్ట్గా న్యాయం జరుగుతుంది, దానివల్ల మనకు లాభం ఉంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ మాట వినాల్సిందే. అది చిన్న పెద్ద తేడా లేదు. మీ పర్సన్ ఏంటి అని అంటే తను చెప్పింది మాత్రమే కావాలనుకుంటున్నారు. వ్యక్తి మంచివారే, కాకపోతే కొంచెం ఈగోతో కూడిన పర్సన్ కనుక ఏమనుకుంటున్నారనంటే ఎవరు చెప్పింది నేను వినను, నాకు తోచిందే నేను చేస్తాను అనుకున్నట్టున్నారు. అది అన్ని చోట్లల్లో వర్కౌట్ అవ్వదు కదండి. ఇప్పుడు తనలాగే ఎదుటి వాళ్ళు ఉంటే అక్కడ ఖచ్చితంగా స్పార్క్ వస్తుంది, డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇప్పుడు వర్క్ ప్లేస్లోనే ఒక బాస్ దగ్గర తను వర్క్ చేస్తూ ఉంటే నేను చెప్పినట్టే నువ్వు వినాలి అని అంటే బాస్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తారు? నేను చెప్పినట్టు నువ్వు వినాలి, అయితే ఈ పోస్ట్లో ఉండు లేకపోతే వెళ్ళిపో అంటారు. ఇప్పుడు రిలేషన్లో అయితే ప్రతిసారి మీ పర్సనే మీకు చెప్తూ ఉంటే సరే ఒక్కసారి నా మాట విను అని మీరు అన్నప్పుడు నేను వినను అంటే ఏమవుతుంది? అక్కడ ఈగో క్లాషెస్ వస్తాయి, ఖచ్చితంగా ఆ రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలని చూసుకుంటున్నారు, కానీ ఏది బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు చేసుకోలేకపోతున్నారు అంటే ఇక్కడ కొంచెం ఈగోతో ఉన్నారు కనుక తన యాటిట్యూడ్ని, ఈగోని ఎక్కువ చూపిస్తున్నారు. ఇది రిలేషన్లో అయినా వర్క్ పరంగా అయినా. కానీ నిజానికి అంత చూపించినా కూడా తన స్ట్రెంత్ ఏమైనా సరిపోతుందనంటే అక్కడ తన స్ట్రెంత్ సరిపోవట్లేదు. అంటే అక్కడ తన మాట చెల్లించుకోవాలి అన్న ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నా అక్కడ చెల్లుబాటు అవ్వట్లేదు. అది వర్క్ ప్లేస్లో కానీ మీ దగ్గర కానీ. ఎందుకంటే కరెక్ట్ వేలో ఒక మాట చెప్తేనే అక్కడ చెల్లుబాటు అవుతుందే తప్పితే ఇష్టం ఉన్నట్టు నాకు ఇది అనిపిస్తుంది మీరు అదే చేయండి, నేను ఇది చేయాలనుకుంటున్నా మీరు అదే ఒప్పుకోండి అని అంటే అక్కడ కుదరదు కదా. అది రిలేషన్లో అయినా వర్క్ పరంగా అయినా. అటువంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు. అందుకే బాగా స్ట్రగుల్ అవుతున్నారు. తను కంఫర్ట్ లేనట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ యాక్చువల్లీ. అటు రిలేషన్లో కానీ, మనీ గ్రోత్లో కానీ, వర్క్ పరంగా కానీ నేనేదో కోల్పోయానన్నట్టు ఫీల్ అవుతున్నారు. మళ్ళీ పొసెసివ్నెస్ మీ మీద చాలా ఉంది. అంటే మీరు కొంచెం తనకన్నా ఒక పైమెట్టులో ఉన్నా, లేదు తనకన్నా కొంచెము స్టెబిలిటీగా ఉన్నా, తనకన్నా ఒక హై పొజిషన్లో ఉన్నా మీ పర్సన్కి ఏంటి అని అంటే నాకన్నా ఒక స్టెప్ ముందే ఉందే నా పర్సన్, నేనే కిందికున్నానా, అంటే నా వరకే ఇలా ఉందా అన్న దాంతో అలా ఊహించుకుంటున్నారు. జస్ట్ పొజిటివ్గా ఫీల్ అవుతున్నారు. ఇక మీ గురించి ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారండి. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు ఇన్స్టా, ఫేస్బుక్ స్టేటస్లు, మీరు ఏం స్టేటస్లు పెడుతున్నారు అంటే మీరు ఏదైనా ప్రాబ్లం వల్ల దూరంగా ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, లేదు మీకు కమ్యూనికేషన్ జరుగుతూ ఉన్నా, మీరు కలిసే ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఎలాగనంటే ఆన్లైన్లో అదే ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, మీరు పెట్టిన డీపీలు చూడడం, మీరు పెట్టిన స్టేటస్లు చూడడం, అంటే మీరు ఎలా ఉంటున్నారు అన్నది ఎవ్రీ సెకండ్ అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్. అంటే ఎలా ఉంటున్నారు నా పర్సన్, అంటే ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా మామూలుగా ఉన్నా ఎలా ఉంటున్నారు, అసలు తన జనరల్ లైఫ్లో తను ఎలా లీడ్ చేస్తుంది, ఎలా ఉంటున్నారు, ఎవరెవరితో మాట్లాడుతుంది, ఎవరెవరితో కలుస్తున్నారు, అలా మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారు మీ పర్సన్. ఇంకొకటి మీ దగ్గర రావాలనుకుంటున్నారు, మీకు ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారు. ఇంతలోనే తన మనసులో ఏదో ఒక తెలియని ఒక విషయాన్ని లోపల దాచేసుకున్నారు మీ పర్సన్. అది బయటికి చెప్పట్లేదు. నాకు తెలిసి ఈ వర్క్ పరమైన విషయాన్ని కానీ, లేకపోతే మీ మీద ఉన్న పొసెసివ్నెస్ని కానీ, మీ మీద ఉన్న కోపాన్ని కానీ ఆ ఈగోతో మీ ముందు బయట పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు వర్క్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే మీ దగ్గరకు వచ్చి చెప్తే ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రియాక్ట్ అవ్వాలా? వర్కే కదా, ఎవరికైనా ప్రాబ్లమ్స్ లేకుండా వర్క్ ముందుకు రాదు, వర్క్ చేయండి శాలరీ రాదు అన్న దాంతో మీరు ఏమైనా క్లాస్ చెప్తారో ఏమో, మీరు ఒక అథారిటీ పొజిషన్లో ఉండి ఉంటారు, అలాంటి క్లాస్ ఏమైనా చెప్తారేమో, ఇదంతా వినడం ఎందుకు నేను అన్నట్టు ఒకటి ఫీల్ అవుతున్నారు.
రిలేషన్లో అంటే తనకి ఏదైనా తెలిసి మీ గురించి అంటే వేరే రకంగా కాదండి, ఇంకా ఏదైనా విషయం తెలిసి అంటే మీరు తనకన్నా ఒక హై పొజిషన్లో ఉన్నట్టు ఇక్కడ కనపడుతుంది. హై పొజిషన్లో ఉంటే మీ గురించి ఏదైనా విషయం తెలిసినా కూడా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు కదా, అది మనసులో పెట్టుకోవడం. అంటే నువ్వు నాకన్నా ఒక స్టెప్ పైనే ఉన్నావు అన్న విషయాన్ని మీ ముందు ఒప్పుకోలేని స్థితిలో మీ పర్సన్ ఉన్నారు. కొందరు ఎలా ఉంటారనంటే తనకన్నా ఒక అడుగు ముందు ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, ఎప్పుడు తనకన్నా ఒక అడుగు కిందే ఉండాలనుకుంటారు. అలాంటి పర్సన్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అని అంటే మీ ఉన్నతిని కానీ మీ గ్రోత్ని కానీ మీ ప్రోగ్రెస్ని కానీ కొంచెం హై లెవెల్లో ఉంటే మీ పర్సన్ కొంచెం దాన్ని అంత ఈజీగా తీసుకోవట్లేదు. మీ దగ్గర రావాలని ఉంది, మీకు ప్రపోజల్ చేయాలని ఉంది, మీరంటే ఇష్టం ఉంది, కాకపోతే అలా ఫీల్ అవుతున్నారు. అందుకే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా ఉంటున్నారు మీ పర్సన్. ఇక్కడ వర్క్ పరమైన ఇబ్బందులే కానీ రిలేషన్ పరమైన ఇబ్బందులే కానీ చాలా బాధపడుతున్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పర్సన్కి. అదే గుర్తొస్తుంది, అదే ఆలోచిస్తున్నారు, దాని గురించి ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఇక్కడ లవర్స్ కార్డ్, మీరంటే చాలా ప్రేమ ఉంది, అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది, మీ మీద చాలా ఇష్టం ఉంది మీ పర్సన్కి. అంటే మీ రిలేషన్ వదులుకోవాలని లేదు, కాకపోతే తన సిచ్యువేషన్ అలా ఉంది, మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు అన్నది రీడింగ్ కదా ఈరోజు. రెండు విషయాల మధ్య జిగిల్ అవుతున్నారు. అంటే మీకు చెప్పలేక అటు వర్క్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు ఇక్కడ, కానీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు చేసుకోలేకపోతున్నారు అంటే ఇక్కడ తన ఈగోయే కారణం. తన ఈగో వల్ల దేన్ని బ్యాలెన్స్ చేసుకోలేక స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నారు. ఈ రిలేషన్ని లాంగ్ టర్మ్ తీసుకెళ్లాలని ఉంది. వర్క్ పరంగా కూడా తను తీసుకున్న నిర్ణయం సరైంది అన్నది మీ పర్సన్ ఉద్దేశం. అంటే రిలేషన్ పరంగా కానీ వర్క్ పరంగా కానీ తను తీసుకున్న నిర్ణయం కరెక్టు అన్నదే తన ఉద్దేశం. కానీ ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదండి. తను తీసుకున్న నిర్ణయం కరెక్టే అన్న విషయాన్ని ఎదుటి వాళ్ళు గ్రహించాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాంటప్పుడే కదా తన గ్రోత్ ప్రోగ్రెస్ వస్తుంది. అది రిలేషన్లో అయినా, బిజినెస్లో అయినా, వర్క్లో అయినా. తను అలా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేయాలనుకుంటున్నారు. మీ రిలేషన్లో గ్రోత్ రావాలనుకుంటున్నారు, హ్యాపీ రిలేషన్ కావాలనుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మీ పర్సన్. వీటన్నిటిని బేస్ చేసుకున్న మీ పర్సన్ ఆలోచన ఏంటి అని అంటే ఓవరాల్గా మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలన్నది మీ పర్సన్ యొక్క ఉద్దేశం. ఇదండి సెకండ్ కార్డు యొక్క రీడింగ్. థర్డ్ ఈ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకి రీడింగ్ అండి. ప్లీజ్ చెప్పండి యూనివర్స్, థర్డ్ కార్డ్ గ్రీన్ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ సిచ్యువేషన్స్ ఎలా ఉంది, మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ సిచ్యువేషన్ ప్రజెంట్ ఎలా ఉంది, మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్. Bottom of the deck, 2 of Pentacles, Eight of Swords, 7 of Cups, 6 of Pentacles, 3 of Pentacles. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే తను చాలా ఆలోచనలో ఉన్నారండి, చాలా ఆలోచిస్తున్నారు, జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు. తనకు ఒక దారి దొరకటం లేదు అన్న ఆలోచనలో ఎక్కువగా ఉన్నారు. మరి అది ఏ సిచ్యువేషన్ ఏంటి, ఇది మీ రిలేషన్కి సంబంధించి అయి ఉంటుంది. చాలా ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ చాలా గొడవల్లో ఉన్నారు మీ పర్సన్. ఇది రిలేషన్కి సంబంధించి అయి ఉంటుంది. చాలా గొడవల్లో ఉన్నారు. ఇక్కడ వర్క్ సంబంధమైనది ఏది రాలేదు, ఓన్లీ రిలేషన్ పరంగానే వచ్చింది. చాలా గొడవలు జరుగుతున్నాయి. అది ఫ్యామిలీ పరంగానా లేకపోతే ఇంతకుముందు ఫస్ట్ ఆర్డర్లో వచ్చినట్టు వేరే పాస్ట్ కనెక్షన్ వలన ఏదో కానీ మొత్తానికి తన లైఫ్లో చాలా అలజడిగా ఉంది, గొడవలు జరుగుతున్నాయి. అందుకే అంత డిప్రెషన్లో ఉన్నారు, తనకు ఒక దారి తెలియట్లేదు అన్నట్టే ఉన్నారు. చాలా విపరీతమైన ఆలోచనలో ఉన్నారండి పర్సన్. ఇక్కడ ఏంటి అంటే తనని ఎవరో మోసం చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ తను ఫీల్ అవుతున్నారు. మరి ఇంతలా ఎందుకు మోసపోయినట్టు ఫీల్ అవుతున్నారు అని అంటే ఇక్కడ ఇంకోటి చాలా భారంగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్.
అండ్ ఈ రిలేషన్ని చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు భారంగా ఫీల్ అవుతున్నారు? మరి తనను ఎవరు మోసం చేశారు అనుకుంటున్నారు? ఎందుకు గతం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు? దారి దొరకట్లేదు అనుకుంటున్నారు మరి. ఇదేంటి రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ తనకు మనసులో ప్రేమ ఉంది మీ పైన, కానీ బయటికి చెప్పలేకపోతున్నారు. ఎమోషన్స్తో కూడిన ఒక బాండ్ మీ మధ్య ఉంది. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ వేరే ఆఫర్స్ వచ్చినా కూడా మిమ్మల్నే కావాలనుకుంటున్నారు, మీకోసమే ఆలోచిస్తున్నారు, మీ గురించి చూస్తున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోవడం వల్ల ఒకటి, అంటే మీ పర్సన్ మీకు సరైన టైం ఇవ్వకపోవడం వల్ల, లేకపోతే మీరు మీ పర్సన్కి ఇవ్వకపోవడం వల్ల ఏదో జరుగుతోంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు ఒకటి. మీ పర్సన్కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సేమ్ ఇక్కడలాగే మీరే కనిపిస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎందుకో స్ట్రక్ అయి ఉన్నారు మీ పర్సన్. రెండు విషయాల మధ్య జిగిలవుతున్నారు. మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరిద్దరు. ఇక్కడ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ ఈ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. అది మీ పర్సనల్ లైఫ్లోనా మరి మీ లైఫ్లోనా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మీ పర్సన్ ఇక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి. అంటే నాకు తెలిసి మీ పర్సనల్ లైఫ్లోనే థర్డ్ పార్టీ ఉన్నట్టుందండి. అందుకే ఇక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ థర్డ్ పార్టీ వల్ల ఏమవుతుంది అని అంటే, మీ దగ్గరికి రావడానికి ఆ థర్డ్ పార్టీ ఒప్పుకోకపోవచ్చు, లేకపోతే మీ గురించి ఆ థర్డ్ పార్టీకి తెలియచ్చు. ఇప్పుడు మీరున్నారన్న విషయము థర్డ్ పార్టీ, అది ఎవరైనా కావచ్చండి, ఎనీ రిలేషన్, ఎనీ పర్సన్, ఆ థర్డ్ పార్టీకి తెలియచ్చు. ఇది రొమాంటిక్ థర్డ్ పార్టీ అని అనుకుంటున్నాను నేను. ఆ పర్సన్కి మీరు ఉన్నారని తెలియడం వల్ల, ఇక్కడ మీ కార్డు వచ్చింది, ఎంప్రెస్ కార్డు వచ్చింది కనుక చెప్తున్నాను, మీరు ఇక్కడ ఉన్నారని తెలియడం, మీరు ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లో మీరు ఉన్నారు అని ఆ థర్డ్ పార్టీకి తెలియడం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళ మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి, విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి. ఫ్యామిలీలో కానీ మరి ఏ ఇతర విషయాలలో కానీ మీరున్నారు అన్న విషయం అక్కడ తెలిసిందండి. అందుకే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, చాలా గొడవలు అవుతున్నాయి. అందువల్లే మీ పర్సన్ ఇక్కడ రెస్ట్ పొజిషన్లో ఉండిపోయారు. ఇంకొకటి, తనకి ఏ దారి తోచట్లేదు, ఇది ఇటా ఆట అన్నట్టు ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. నిర్ణయం తీసుకోలేక ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు, స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు మీ పర్సన్. ఇక్కడ ఏంటి అంటే, తనకు మీరు తప్పితే ఎవరు కనిపించట్లేదు, మీ ఆఫర్ని మాత్రమే తను తీసుకోవాలనుకుంటున్నారు. చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి తనకి, ఆ థర్డ్ పార్టీ ఆప్షన్ ఉంది తన ముందు, కానీ మీ పర్సన్కి ఏంటంటే మీరే కనిపిస్తున్నారు. ఇది ఎలాంటి రిలేషన్ అయినా కావచ్చండి. మీరంటే చాలా ప్రేమ ఉంది, బయటికి చెప్పలేకపోతున్నారు, అక్కడ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఒంటరిగా పోరాటం చేస్తున్నారు, మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు మీ పర్సన్. కానీ ఇక్కడ ఏంటి అని అంటే, తనే మోసపోయినట్టు ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి ఆ థర్డ్ పార్టీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి మీ పర్సన్ తన లైఫ్లో. అందుకే చాలా స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇది ఎలాంటిది వస్తుంది అని అంటే, ఇంతవరకు మీరు తన లైఫ్లో ఉన్నారు అన్న విషయం ఆ థర్డ్ పార్టీకి తెలియకపోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సనల్ లైఫ్లో మీరు ఉన్నారన్న విషయం ఆ థర్డ్ పార్టీకి తెలియచ్చు. అక్కడ డిస్కషన్ జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది ఎలాంటి రిలేషన్కైనా సంబంధించిందని అందరికీ వస్తుంది. దానివల్లే మీ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవ్వడం, బాధపడడం, ఆలోచించడం, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతారేమో అన్న బాధ ఒక పక్క, థర్డ్ పార్టీకి తెలిసిపోయిందన్న బాధ ఒక పక్క, రెండింటిని హ్యాండిల్ చేసుకోలేక రెండింటి మధ్య స్ట్రక్ అయిపోయి చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని ఏమో ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. మీరంటే విపరీతమైన ప్రేమ ఉంది మీ పర్సన్కి. మీ పర్సన్కి మీరు తప్పితే ఇంకెవరు కనిపించట్లేదు. 100 ఆప్షన్స్ ఉండండి మీ పర్సన్కి, మీ పర్సన్ లైఫ్లో, కానీ మీరే కనిపిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఏమవుతుంది మీ పర్సన్కి అంటే, మీకు సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోతున్నారు. అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది, అందుకు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు ఇంకొక పర్సన్కి తెలిసింది అన్న తర్వాత అంత ఫ్రీగా మీతో మాట్లాడడానికి అంత డేర్ చేయరు కదా. ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు, వైఫే కావచ్చు, హస్బెండే కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి తెలిసింది అన్న తర్వాత అంత జోవెల్గా అంత ఇదిగా మీతో మాట్లాడలేరు కదా. అంత ఫోన్లలో మాట్లాడడం, మెసేజ్లు చేసుకోవడం ఇలాంటివి కూడా చాలా తగ్గిపోతాయి కదా. అందుకు మీకు సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదన్న బాధ కూడా ఉంది. ఇక్కడ ఏమవుతుంది అంటే, మీరు మీ పర్సన్ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం, ఫోన్ని అటెంప్ట్ చేయకపోవడం, తనతో కమ్యూనికేషన్ జరపాలంటే తన అవకాశం ఇవ్వకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో మీరేమనుకుంటున్నారంటే, ఇంకా సరే అక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు కనుక నేను కూడా వదిలేస్తాను, నాకు కూడా పెద్ద అవసరం లేదు అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు ఫీల్ అవ్వడం వల్ల మీ పర్సన్కి ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే సరే తను ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు, థర్డ్ పర్సన్కి తెలియడం వల్ల ఇవ్వట్లేదు, అది మీకు అర్థమవుతోంది. కానీ మీరేమనుకుంటారనంటే, రిలేషన్లో ఉన్నాం కదా, ఎవరికి ఏం తెలిసినా కూడా కనీసం నాకు ఒక విషయాన్ని చెప్పడమైనా జరగాలి కదా, ఆ విషయం చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. సరే థర్డ్ పర్సన్కి తెలిసిపోయింది,
అందుకు నేను నీతో ఎక్కువ మాట్లాడట్లేదు, చేయట్లేదు అన్న విషయాన్ని మీతో డేర్గా వచ్చి చెప్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో, ఏది చెప్పకుండా అట్లా మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో పెట్టేసి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడితే మీరేమనుకుంటున్నారంటే, సరే ఇంకా పర్సన్కి నేను అవసరం లేదేమో కదా, థర్డ్ పర్సన్ వచ్చేసారు కదా, నేను అవసరం లేదేమో కదా అని మీరు అనుకుంటున్నారు. ఆ అనుకోవడం మీ పర్సన్కి చాలా బాధగా అనిపిస్తుంది, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, చాలా రెస్ట్ పొజిషన్లోకి వెళ్తున్నారు. అదే ఆ థర్డ్ పర్సన్ వల్లే తను మోసపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్ని చాలా భారంగా ఫీల్ అవుతున్నారు, ఈ థర్డ్ పార్టీ రిలేషన్ని భారంగా ఫీల్ అవుతున్నారు, మీ రిలేషన్ని పోగొట్టుకుంటానేమో అన్న భారంతో కూడా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓవరాల్గా ఏంటి అని అంటే ఈ కార్డు సంబంధించి మీకు సంబంధించిన విషయం థర్డ్ పార్టీకి తెలిసిపోయిందండి. దానివల్ల మీ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, గొడవలు జరుగుతున్నాయి. మీరంటే ప్రేమ ఉంది, మీరు తప్ప దానికి ఇంకెవరు కనిపించట్లేదు, మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. కాకపోతే అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. ఇంకా ఫర్దర్గా ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చాలా బాధపడుతున్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, మోసపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్ని చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు, ఒక రెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. అది వచ్చిందంతా థర్డ్ పార్టీకి, మీ విషయం థర్డ్ పార్టీ తెలియడం వల్లనే ఇదంతా జరుగుతుందండి. ఇది ఈ కార్డు యొక్క రీడింగ్. ఇదండి ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.